ప్రస్తుతం తెలుగు నేలను వరద ముంచెత్తుతోంది. ఇరు రాష్ట్రాలు తల్లడిల్లుతున్నాయి. ఈ విపత్కర పరిస్థితుల్లో ముఖ్యమంత్రి సహాయ నిధికి సెలబ్రిటీలందరూ విరాళాన్ని ప్రకటిస్తున్నారు. నటసింహం, నందమూరి బాలకృష్ణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నిధికి 50 లక్షలు, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి 50 లక్షలు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏపీ, తెలంగాణకు ఎన్టీఆర్ చెరొక 50 లక్షలు, వైజయంతి అధినేత అశ్విని దత్ ఏపీ సహాయ నిధికి 25 లక్షలు ప్రకటించారు. అలాగే యువనటి అనన్య నాగల్లా తన వంతు సహాయంగా తెలుగు రాష్ట్రాలకు చెరో 2.5 లక్షల సహాయంగా ప్రకటించి స్ఫూర్తిగా నిలిచారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి 1 కోటి విరాళంగా ప్రకటించారు. ప్రస్తుతం రాష్ట్ర విపత్తు నిర్వహణ కమిషనర్ కార్యాలయం నుంచి వరద ప్రభావిత ప్రాంతాల పరిస్థితి పరిశీలించారు. రాష్ట్రంలో హోం విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి శ్రీమతి అనిత, రెవెన్యూ కార్యదర్శి శ్రీ సిసోడియా ఇతర ఉన్నతాధికారులతో కలిసి పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు. ఇదే సమయంలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఇరు తెలుగు రాష్ట్రాల సీఎం నిధికి 1 కోటి విరాళంగా ప్రకటించారు. 2 తెలుగు రాష్ట్రాలను వరద ప్రభావితం చేస్తున్న దృష్ట్యా నేను ఏపీ, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్కు ఒక్కొక్కరికి 50 లక్షల విరాళం ఇస్తున్నాను. వరద ప్రభావిత ప్రాంతాలను తక్షణ సహాయం అందించడానికి, పునరుద్ధరణ ప్రక్రియకు సులభతరం చేయడానికి సంబంధిత ప్రభుత్వాలు చేపడుతున్న చర్యలకు సమిష్టిగా మద్దతిద్దాం. ఈ ప్రభుత్వానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని నేను కోరుకుంటున్నాను అన్నారు. ఈ ప్రయత్నాన్ని ప్రతి ఒక్కరూ సహకరించాలని నేను కోరుకుంటున్నాను. మనం ఈ సంక్షోభాన్ని అధిగమించి మరింత బలంగా ఎదగాలి అని మహేష్ బాబు అన్నారు. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, నందమూరి బాలకృష్ణ, ఎన్టీఆర్ కూడా 1 కోటి విరాళాలు ప్రకటించిన వారిలో ఉన్నారు.